యాంకర్ పార్ట్ 2 ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఆస్ట్రేలియా జట్టుకు బిగ్ షాక్. కొత్త కెప్టెన్ గా స్మిత్. ఛాంపియన్స్ ట్రోఫీకి పేస్ దిగ్గజాల దూరం. గాయంతో కమిన్స్, హేజెల్వుడ్ దూరం. వ్యక్తిగత కారణాలతో జట్టు నుంచి తప్పుకున్న హేజెల్వుడ్. పేస్ దిగ్గజాలు లేకుండానే టోర్నీకి కంగారూలు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఆస్ట్రేలియా జట్టులో సంచలన పరిణామం చోటు చేసుకుంది. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ సహా పేస్ దిగ్గజాలు మిచెల్ స్టార్క్స్, జోష్ హేజెల్వుడ్ జట్టుకు దూరమయ్యారు. కమిన్స్, హేజెల్వుడ్ గాయాలతో బాధపడుతుండగా స్టార్క్ మాత్రం వ్యక్తిగత కారణాలతో జట్టు నుంచి వైదొలిగాడు. కమిన్స్ జట్టుకు దూరం కావడంతో స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్ జట్టును నడిపించనున్నాడు. ఇటీవల శ్రీలంకతో జరిగిన 2 టెస్టులకు స్మిత్ కెప్టెన్ గా వ్యవహరించాడు. ఈ 2 మ్యాచ్ల్లోనూ జట్టును విజయ తీరాలకు చేర్చాడు. కాగా గత వారం వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించిన మార్కస్ స్టోయినిస్ తో పాటు గాయంతో బాధపడుతున్న మిచెల్ మార్ష్ లేకుండానే ఛాంపియన్స్ ట్రోఫీలో ఆసీస్ అడుగుపెట్టారు. మార్క్ స్టోయినిస్ రిటైర్మెంట్ తో పాటు గత నెల రోజులుగా ఆటగాళ్లను గాయాల బెడద వేధిస్తుండటంతో జట్టులో అవసరమైన మార్పులు చేయాల్సి వచ్చినట్టు చీఫ్ సెలెక్టర్ జార్జ్ బెయిలీ తెలిపారు. అయితే అత్యంత అనుభవజ్ఞులైన ఆటగాళ్లతో కూడిన తమ జట్టు ఛాంపియన్స్ ట్రోఫీలో విజయం సాధించడానికి అవసరమైన బలమైన పునాదిని కలిగి ఉందని చెప్పారు. ప్రత్యర్థిని, అక్కడి పరిస్థితులకు అనుగుణంగా జట్టును రూపొందించేందుకు అనేక ఆప్షన్లు ఉన్నట్టు తెలిపారు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు స్టార్క్ దూరం కావడం దెబ్బేనని బెయిలీ అంగీకరించారు. అయితే అతడి స్థానంలో వస్తున్న ఆటగాడు టోర్నీలో తన ముద్ర వేయాలన్నారు. కాగా శ్రీలంకతో నేటి నుంచి ప్రారంభం కానున్న 2 మ్యాచ్ల వన్డే సిరీస్ కు కూడా స్టార్క్ దూరమయ్యాడు. కాగా 8 దేశాలు తలపడే ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్ వేదికగా జరుగుతుంది. భారత్ ఆడే మ్యాచ్లు మాత్రం యుఏఈలో జరుగుతాయి. ఈ నెల 19న టోర్నీ ప్రారంభమై మార్చి 9న ముగుస్తుంది. ఆస్ట్రేలియా జట్టు స్టీవెన్ స్మిత్ కెప్టెన్, సీన్ అబాట్, అలెక్స్ కేరీ, బెయిన్ డ్వార్ఘైస్, నాథర్ ఎల్లిస్, జేక్ ట్రౌసర్ మెక్గ్రక్, అరోన్ హార్టీ, ట్రావిస్ హెడ్, జోస్ ఇంగ్లిష్, స్పెన్సర్ జాన్సన్, మార్నస్ లబుషేన్, గ్లెన్ మ్యాక్స్వెల్, తన్వీర్ సంఘా, మాథ్యూ షాట్, ఆడమ్ జంపా.